ఆకాశంలో మేఘాలు చాలా అందంగా ఉంటాయి కదా! ఆ అందమైన మేఘాలు ఎలా ఏర్పడతాయో అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక ఆసక్తికరమైన ప్రయోగాన్ని చేద్దాం. సరే, మొదట మనం ప్రయోగం చేయడానికి కావలసినటువంటి వస్తువుల్ని తీసుకుందాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు 2 గ్లాసులు, వేడి నీళ్ళు మరియు ఐస్ ముక్కలు కావాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మన దగ్గరున్నాయి. మనం ప్రయోగం చేద్దామా? ముందుగా మనం కొంచెం నీటిని మరిగించి మొదటి గ్లాసులో 2/3 వంతు వరకు వేడి నీటిని నింపుదాం. సరే, మనం మొదటి గ్లాసును వేడి నీటితో నింపాము. ఇప్పుడు మనం రెండో గ్లాసును మొదటి గ్లాసు పైన తలకిందులుగా బోర్లించి ఉంచుదాం. ఆ తర్వాత ఈ బోర్లించిన గ్లాసు అడుగు భాగాన ఒక ఐస్ ముక్కను పెడదాం. ఇప్పుడు మనం దీన్ని కొంత సమయం అలాగే వదిలేస్తే పై గ్లాసు లోపల చిన్న చిన్న నీటి బిందువులు చేరడం మనం చూడవచ్చు. క్రమంగా ఈ చిన్న బిందువులన్నీ కలిసి పెద్ద చుక్కలుగా మారి గ్లాస్ గోడల వెంబడి కిందకు కారుతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆకాశంలో మేఘాలు కూడా సరిగ్గా ఇలాగే ఏర్పడతాయి. మనం గ్లాసు లోపల చూసిన నీటి బిందువులు మేఘాలను సూచిస్తుంది. మేఘాలు ఎలా ఏర్పడతాయి వివరంగా తెలుసుకోవాలంటే ముందుగా మనం బాష్పీభవనం, ఎవాపరేషన్ ప్రక్రియను ఒకసారి గుర్తు చేసుకోవాలి. బాష్పీభవనం, ఎవాపరేషన్ అంటే నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ. నీరు నీటి ఆవిరిగా ఎలా మారుతుందంటే, ఎండగా ఉన్న రోజుల్లో సూర్యుడి వేడి వల్ల నదులు, చెరువులు మరియు సముద్రాలలోని నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. ఈ నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది కాబట్టి అది ఆకాశంలోకి పైకి వెళ్తుంది. ఇలా వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ అక్కడ గాలి భూ ఉపరితలం కంటే చాలా చల్లగా ఉంటుంది. అందువల్ల ఈ నీటి ఆవిరి ఆ చల్లటి ప్రాంతాలకు చేరుకున్నప్పుడు అది చల్లబడి సాంద్రీకరణం, కండెన్సేషన్ ప్రక్రియ ద్వారా మళ్ళీ నీటి బిందువులుగా మారుతుంది. ఈ విధంగా నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం, కండెన్సేషన్ అని అంటారు. మనం చేసిన ప్రయోగంలో కూడా ఇలాగే నీటి ఆవిరి నీరుగా మారింది కదా! అంటే అక్కడ కూడా సాంద్రీకరణ ప్రక్రియ జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. నీటి ఆవిరి చల్లబడేటప్పుడు అది అంటుకోవడానికి గాలిలో ఉండే ధూళి కణాలు లేదా పరాగరేణువులు వంటి చిన్న కణాలు అవసరం. ఈ చిన్న కణాల చుట్టూ నీటి బిందువులు చేరి అవన్నీ గుంపులుగా మారి మేఘాలను ఏర్పరుస్తాయి. ఈ విధంగా ఎక్కువ బిందువులు చేరే కొద్దీ మేఘం పెద్దదిగా మరియు దట్టంగా మారుతుంది. ఇంకా ఎక్కువ బిందువులు చేరి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మేఘాలు నల్లగా, బరువుగా మారి చివరికి వర్షపు మేఘాలుగా తయారవుతాయి. మనం మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం కదా! ఈ అంశాలన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. సూర్యుడి వేడి వల్ల నీరు నీటి ఆవిరిగా మారుతుంది. దీనినే మనం బాష్పీభవనం అని అంటాము. బాష్పీభవనం వలన ఏర్పడినటువంటి నీటి ఆవిరి గాలి కన్నా తేలికగా ఉంటుంది. అందువల్ల నీటి ఆవిరి ఆకాశంలో పైకి వెళ్తుంది. ఇలా పైకి వెళ్ళిన నీటి ఆవిరి అక్కడ చల్లటి వాతావరణంలో సాంద్రీకరణం ద్వారా చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ నీటి బిందువులు ధూళికణాల చుట్టూ చేరి మేఘాలుగా ఏర్పడతాయి. ఇదే మేఘాలు ఏర్పడే విధానం. అయితే మీకొక ప్రశ్న, అన్ని మేఘాలు ఒకేలాగా ఉంటాయా? లేదు, మేఘాలు వివిధ ఆకారాల్లో మరియు పరిమాణాల్లో ఉంటాయి. నాకు మేఘాల యొక్క ఫోటోస్ తీయడం చాలా ఇష్టం. ఇప్పుడు మీకు నేను కొన్ని ఫోటోస్ చూయించి ఈ మేఘాల గురించి వివరిస్తాను. ఈ ఫోటోను చూడండి. మీరు చూస్తున్న ఈ మేఘాలు సిర్రస్ మేఘాలు. ఇవి చాలా పల్చగా, ఈకలలాగా ఉంటాయి. వాతావరణంలో మార్పు రాబోతుందని, అంటే 1-2 రోజుల్లో తుఫాను రావచ్చని ఇవి సూచిస్తాయి. ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి. ఈ మేఘాలు క్యుములోనింబస్ మేఘాలు. ఇవి చాలా ఎత్తుగా, దట్టంగా, చూడటానికి క్యాలీఫ్లవర్ లాగా ఉంటాయి. ఇవి త్వరలో ఉరుములతో కూడిన వర్షం వస్తుందని చెబుతాయి. ఇప్పుడు ఇంకో ఫోటోను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న మేఘాలను క్యుములస్ మేఘాలని అంటారు. ఈ మేఘాలను మనం సాధారణంగా
బొమ్మల్లో గీస్తాం కదా! ఇవి తెల్లగా, దూది పింజల్లా అడుగు భాగం చదునుగా ఉంటాయి. ఇవి సాధారణంగా మంచి వాతావరణాన్ని సూచిస్తాయి. అయితే ఈ మేఘాలు పెద్దవిగా మారితే క్యుములోనింబస్ మేఘాలుగా మారే అవకాశం ఉంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మేఘం ఎంత దట్టంగా మరియు నల్లగా ఉంటే అందులో అంత ఎక్కువ నీటి బిందువులున్నాయని అర్థం. వచ్చేసారి మీరు ఆకాశంలోకి చూసినప్పుడు వివిధ రకాల మేఘాలను ఖచ్చితంగా గుర్తుపడతారు కదా!